ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. దీనికి సుమారుగా 1,00,000 మంది రావడం కూడా జరిగింది. ఎవరు ₹1 తీసుకోకుండా తన సొంత ఖర్చులతో వాళ్ళ బైకుల్లో కూడా సొంత డబ్బులతో పెట్రోల్ పోయించుకుని రావడం జరిగింది. దీనికి ఎవరు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. అదే నిన్న నామినేషన్ వేయడం జరిగింది. ఆపోజిషన్ వాళ్ళు ఒక రేషన్ కార్డుకి ₹2,000 ఇచ్చి రేషన్ కార్డు పట్టుకెళ్ళి నామినేషన్ వేసాక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ₹2,000 ఇవ్వడం జరిగింది. ఇది ₹1 తీసుకోకుండా ఈరోజు చాలా ఆంక్షలు పెట్టడం జరిగింది. టాపిక్ కానీ చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఎక్కడ ఒక జన సైనికులు ఎక్కడ జంకకుండా ప్రతి ఈదిలో కూడా ఒక శివరాత్రిలాగా అయిపోయింది ఈరోజు పిఠాపురం అంతా. ఈరోజు చాలా పండగలో ఉంది పిఠాపురం అంతా. కానీ పవన్ కళ్యాణ్ గారి విజయం ఆపడం ఎవరి వల్ల అవ్వదు. ఈరోజు కనీసం 1,00,000 మంది పైనే కానీ తక్కువ లేరు నామినేషన్ వేయడానికి. ఇంత జనం వస్తారని వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఊహించలేదు. చాలా ఇబ్బంది పెట్టారు మా నాయకుడిని. కానీ మా నాయకుడు ఎక్కడ జంకలేదు, నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ స్టాండ్ కూడా రావడం జరుగుతుంది. నిన్న వంగ గీత ₹800 కూలి ఇచ్చి 200 మందిని వెనకాల చెప్పుకుంది. కానీ మనస్ఫూర్తిగా ఎవరో రాలేదు కూడండి. పవన్ కళ్యాణ్కే ఎవడన్నా చేయలే. అందులో సగం మంది కూడా పవన్ కళ్యాణ్కే ఓట్లు. ₹200 బిర్యానీ ప్యాకెట్ కూడా ఇచ్చి తిప్పుకుంది. అలాగనే మనస్ఫూర్తిగా ఆ టోపీలన్నీ రోడ్డు మీద జల్లేసి పోటీ తినేసేకండి అందరూ కూడా. వాళ్ళ మనస్ఫూర్తి ఏంటంటే నా కూడా ఇంత జనం వచ్చారని చెప్పుకోవడానికే. 5 ఏళ్ళు తవ్వింది ఎంపీ. అవి ఒక్కరోజు కనపడలేదు ఎవరికో పోవడాన్ని. ఈరోజు ఓట్లు అడుక్కోనకు వస్తుంది. కానీ చుట్టుపక్కల ఉందండి ఎంక్వైరీ చేయండి. 5 ఏళ్ళు ఉంది. పిన్నం దొలబా కానీ ఈవిడ కానీ ఎవరు కూడా కనబడలేదు. ఎవరు పోయింది 5 సంవత్సరాలు. కానీ ఎవరినన్నా ఎంక్వైరీ చేసుకోండి. ఇవాళ వచ్చేసి ఆమె అక్క మా దగ్గర ఉంటుంది, మా తెల్ల మా దగ్గర ఉంటుంది అని మన సీఎం గారు మ్యాప్లో ఫోన్ చేసేస్తున్నారు. పొలమని ఫోన్లు వచ్చేస్తున్నాయి కంపెనీ నుంచి. మీ అక్క మీ దగ్గర ఉంటుందంట. మరి 5 ఏళ్ళు ఏముంది ఇది అక్క? 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళింది ఈ అక్క? సునీల్ మాట సునీల్ పదవాడు దొరవాన్ని కాపాడుకన్నా పోయాడు. అంతే ఏం లేదు. పిఠాపురం మండలంలో ఎవరికన్నా ఇల్లు స్థలాలు వచ్చాయా? ఎవరికన్నా వంగ గీత గారికి ఈ దెబ్బతో జ్వరం వచ్చింది. మన చేవల్లో వడగొట్టు పడిపోయింది అన్నారు. పడిపోవడం కాదు, ఇక జ్వరం వచ్చింది. 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెగ్గుతున్నారు. వారు వన్ సైడు కాకినాడ ఎంపీగా మన తంగెళ్ళ ఉదయశ్రీని గారు 1,50,000 మెజార్టీతో నెగ్గగలుగుతున్నారు. ఆయన సునీల్ గారు వస్తుంటారు పోతుంటారు, సొక్క మార్చుతుంటారు. 4 ఆటలు 3 ఆటలు వాడిపోరు, 4 ఆటలు కూడా వాడిపోతారు. ఈసారి కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఆయనకి ఏముండదు. జగన్ గారు చేసిన అన్ని దొంగ పనులు, దొంగ రాజకీయాలు. మొన్నమో కోడికెత్తిని ఆడవాడాడు, బాబాని చంపాడు, ఇప్పుడు గులకరాళ్ళు ఆడవాడాడు. మన ఫేస్బుక్లండి, మన భూమి మన ఫేస్బుక్ ఆడి పోటీలేటండి. ఆడి బాబుదా మన బాబుది, అది మన బాబుది. మన బాబు చంపించి మనకి ఇచ్చాడు. ఆడి పోటీలు పెట్టుకోవడం ఏంటి? ఆడవాళ్ళేటి ఆడవాళ్ళేటి? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేయడు, ఆయన పోటీ ఉందా? రామారావు గారు 12 సంవత్సరాలు చేయడు, ఆయన పోటీ ఉందా? 16 సీఎం చేయారు, మరి ఎడగొచ్చే కానీ ఒక్క సీఎం పోటీ ఉందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పెట్టుకోవడం ఏంటి? మన ఫేస్బుక్ కదా. అంటే మన భూములు దెంగేరాకేసారు. అది మన ప్రభుత్వం దైద్యం కాబట్టి మన ప్రభుత్వానికి అంత దైద్యం పట్టింది, మన రాష్ట్రానికి అంత దైద్యం పట్టింది. మళ్ళాడే మన రాజధాని కోల్ చేశాడు. అలాంటి సన్నాసిని మళ్ళీ రానియకూడదు, ఇక రాకూడదు కూడా. అందుకే మనం ఓట్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని ఉదయశ్రీని గారిని కంపల్సరిగా నెగ్గించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి రావాలి, మనకి నరేంద్ర మోడీ ఇక్కడ ముఖ్యమంత్రి రావాలి.